నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా కావలి మనీ స్కామ్లో వెలుగులోకి వాస్తవాలు. ఏపీలో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు. ములుగు జిల్లా మేడారంలో మినీ జాతర ప్రారంభం. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేందుకు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్, ఏలూరు నుంచి భాను, హైదరాబాద్ నుంచి అజీం, వరంగల్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. దీంతో బర్డ్ ఫ్లూ సోకిన 10 కిలోమీటర్ల పరిధిని సర్విలెన్స్ జోన్గా అధికారులు ప్రకటించారు. నిన్న కృష్ణా జిల్లా అనుమలం కల్లిపల్లిలో 10,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. మరో 2,000 కోళ్లు మృతి చెందాయి. కోళ్ల శాంపిల్స్ అధికారులు ల్యాబ్కు పంపారు. కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఏలూరు నుంచి ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ భాను సిద్ధంగా ఉన్నారు. భాను, అసలు ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఇంకా ఎక్కడెక్కడ బాగా ఎక్కువగా విస్తారంగా ఉందని చెప్తున్నారు? ఎలాంటి సూచనలు ఇస్తారు ఇంకా అధికారులు? రైట్, మొత్తాన్ని చూసుకుంటే ఎప్పుడో మనం విన్న పేరు బర్డ్ ఫ్లూ మళ్ళీ ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని, మరో పక్క తెలంగాణను కూడా వణికించే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇది విపరీతంగా వ్యాపిస్తుందని చెప్పినాను. ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిన నేపథ్యంలో చూసుకుంటే ముందుగా తూర్పుగోదావరి నిడదవోలు దగ్గర, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తణుకు దగ్గర నుంచి పెరవలి దగ్గర, అదేవిధంగా ఒంగుటూరు దగ్గర, అదేవిధంగా నూజివీడులో, కృష్ణా జిల్లాలో, తూర్పుగోదావరి సీతానగరంలో, రాజమండ్రిలో, ఇలా పలు చోట్ల కోల్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో ప్రతి చోట కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పినని అధికారికంగా నిర్ధారించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎప్పుడైతే ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందో అప్పటి నుంచి కూడా అధికారులు వెంటనే తమ తమ జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా, ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతి మేడం అయితే వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి ఆ కోళ్ళన్నీ కూడా చూసి వాటన్నిటిని కూడా గొయ్యి తీసి ఖననం చేయించడం అయితే కూడా జరిగింది. సుమారు ఒక్కరోజే 25,000 కోళ్లు మరణించడంతో ఒక్కసారిగా అవక్కైన పోల్ట్రీ యజమానులు కూడా వెంటనే ఆర్డీఓ స్థాయి అధికారికి, అదేవిధంగా కలెక్టర్కి, రెవెన్యూ వాళ్ళకి, పలు శాఖలందరికీ కూడా ఇంటిమేట్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వడం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కూడా ప్రతి ఊర్లోనూ ఏదైతే బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పినని అనుకుంటున్నారో, ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే చనిపోయిన కోళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కూడా శాంపిల్స్ కూడా పంపించడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించిన నివేదిక రావాల్సిన పని ఉండటం వల్ల కూడా ముందస్తు జాగ్రత్త కింద ఏదైతే ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పినని అపోహ కానీ అనుమానం కానీ చెందుతున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా టొంకేయించడం కూడా జరిగింది. ఎటువంటి చికెన్ తినకూడదు, అదేవిధంగా గుడ్లు కూడా తినకూడదు అని చెప్పి అధికారులు విన్నపించుకోవడం, ప్రాధేయపడడం, వాళ్ళందరికీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముందుగా డయాగ్నోస్ చేసిన బర్డ్ ఫ్లూ అని చెప్పి నేను ఏ విధంగా అనుకున్నారో దీనికి సంబంధించిన యానిమల్ అడ్వెంచరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించిన శాంపిల్స్ ఇటు విజయవాడ, ఇటు హైదరాబాద్ కూడా పంపించడం కూడా జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైన, అంటే మిగిలిన కోడ్లని ఎవరైనా బయటికి పంపించేస్తారేమో, లేకపోతే మిగిలిన కోడ్లన్నా సరే లాభదాయకంగా చేసుకోవాలని చెప్పిన పోల్ట్రీ వాళ్ళు ఏదైనా కకృతి పడే విధంగా ఏదైనా ముందుకెళ్తారేమో అన్న ఉద్దేశంతో కూడా సిఎస్ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు కూడా పహారా కాయడం అయితే కూడా జరుగుతుంది. కోళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళనివ్వకుండా, కోడి గుడ్లు కూడా బయటికి వెళ్ళనివ్వకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏ ప్రాంతంలో, ఉదాహరణకి సీతానగరంలో కానీ, లేకపోతే రాజమండ్రి దగ్గర నిడదవోలులో కానీ, తణుకు దగ్గర పెరవల్లో కానీ ఎక్కడైతే ఈ ఘటన చోటు చేసుకుందో, ఈ బర్డ్ ఫ్లూ అన్నది వ్యాప్తి చెందుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఆ ప్రదేశాల్లో ఇప్పటికే కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ స్థాయి అధికారులు టంకేయించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చే విధంగా, మున్సిపాలిటీ ఏరియాలో అయితే మున్సిపాలిటీ వెహికల్ తిరిగి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చే విధంగా ఇప్పటికే ఎటువంటి చికెన్ దుకాణాలు తీయకుండా వాళ్ళకి నోటీసులు కూడా గత 2 రోజుల క్రితమే ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీసుల ప్రకారమే కూడా చికెన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా షాపులు తీయకుండా ఉండటం కూడా జరుగుతుంది. చికెన్ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే బయట నుంచి పోల్ట్రీ నుంచి వచ్చి దించుకోవడం కానీ చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. సుమారు ఒక్క రోజులోనే పశ్చిమ గోదావరి జిల్లాలో 40,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని చెప్పినని అధికారికంగా ప్రకటించడం కూడా జరుగుతుంది. మరోపక్క ఇప్పటికే చికెన్ తిన్న వాళ్ళు కానీ,
లేకపోతే గుడ్లు తిన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా లేనిపోని అపోహలు పడుతున్నారన్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా ప్రకటించడం అయితే కూడా జరిగింది. చికెన్ ఎక్కువగా ఉడకబెట్టుకొని తిన్నంత మాత్రాన ఏమీ అవదు, చికెన్ గుడ్లు తిన్నంత మాత్రాన ఎటువంటి బర్డ్ ఫ్లూ మనిషికి రాదు. బర్డ్ ఫ్లూ ఏదైతే పౌల్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప తిన్న వాళ్ళకి ఎటువంటి వచ్చే అవకాశం ఉండదని చెప్పని నిర్ధారించడం అయితే జరిగింది. ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలు అంటే ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోకుండా కూడా బర్డ్ ఫ్లూ మీద అవగాహన సదస్సులు కూడా ప్రభుత్వం ఒక పక్క నుంచి నిర్వహించే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతూనే ఉంది. మరో పక్క చూసుకుంటే అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయం మీద నివేదికని అధికారుల నుంచి తీసుకుంటూ ప్రజలు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళు చూస్తున్నారని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ.